ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం కంప్లీట్ చేసామో వాళ్ళకి చెప్పి ఇంకా వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కొని రాబోయే 3 సంవత్సరాల్లో తీర్చే విధంగా ప్రతి ఒక్క నాయకుడిని, కూటమి నేతలను అందరినీ కూడా గడప గడపకి తిరిగి ప్రజల మధ్యలో ఉండమని ఆదేశించడం జరిగింది మన ప్రభుత్వం. అదే విధంగా ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ధైర్యంగా మేము ఇవి చేసాం. మీకేమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి, మేము తీరుస్తాం, మా ప్రభుత్వం తీరుస్తుంది అని చెప్పే విధంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మనం చేస్తున్నాం. అది అర్థం కాని ప్రతిపక్షాలు ఏం చేశారని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నారంటున్నారు. ఏం చేయలేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేసాం. ఇక్కడ ఇంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా చెప్పారు, ప్రతి ఒక్క ఇంట్లో అవ్వాతాతలకి 4000 పెన్షన్ వస్తుంది, అలాగే దివ్యాంగులకి 6000 వస్తుంది, డిసేబుల్డ్ వాళ్ళకి 15000 వస్తుంది, తల్లికి వందనం. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అవన్నీ ఇచ్చాం. అదే విధంగా పొలం ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, ఆటో వాళ్ళకి ఆటో సేవలు ఇచ్చాం, మత్స్యకారులకి మత్స్యకారు సేవలు ఇచ్చాం. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేదవారికి 5 రూపాయలకే కడుపు నిండా కమ్మటి భోజనం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరందరూ చూసారు. ఇప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో కూడా అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఎంతమంది, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడే విధంగా చూసాం. పరిశుభ్రమైన భోజనం వండేదానికి వాళ్ళకి ఇంజెక్షన్ స్టవ్, పాత్రలు ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్స్ లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. సో చేసినవన్నీ ఎన్నో ఉంటే అవన్నీ పక్కన పడేసి మెగా డిఎస్సి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. డిఎస్సికి అర్థమే తెలియకుండా 5 సంవత్సరాల పాలనలో డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా ఇప్పుడు కాలేజీలు ఉన్న ఓనర్లందరూ ఆ పిల్లల్ని చదువుకోనికుండా మా కోసం వచ్చి రోడ్లలో తిరగండి అని మెగా డిఎస్సి కార్యక్రమంని తలపెట్టి ఆ పిల్లల్ని చదువుకోనికుండా తప్పుదారి పట్టే విధంగా ఈ రోజు రాజకీయంగా వాడుకుంటున్నారు పసిబిడ్డల్ని. కానీ 16,000 మంది మెగా డిఎస్సి టీచర్లు వచ్చిన వాళ్ళు 16x4 ఇంతమంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతుంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద, వాళ్ళు తెచ్చుకున్న ఉద్యోగాల మీద వీళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడుతున్నారు. మెగా డిఎస్సి అనేది ఎందుకు? మీరు 1924 వరకు ఇంత తెలిసిన వాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ప్రతి పేజీ మీకు తెలిసినప్పుడు, ప్రతి జీవం మీకు తెలిసినప్పుడు ఎందుకు మెగా డిఎస్సి గత 5 సంవత్సరాలు ఇవ్వలేదు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చుండకూడదా? ఈ 16,000 మంది అప్పుడే ఫుల్ఫిల్ అయ్యి 5 సంవత్సరాలు వాళ్ళందరూ లబ్ధి పొందుండే వాళ్ళు కదా. మీరు చాలా శుద్ధంగా ఇచ్చిండే వాళ్ళు కదా. అప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఇచ్చిన దాని గురించి? అసలు ఇవ్వనే లేదు. కనీసం మీరు ఇచ్చుంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. రాష్ట్రంలో విద్యాశాఖని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్న స్కూల్స్ చూస్తే, నెల్లూరు టౌన్ లో చూస్తే స్కూల్స్ మీరు ఒకసారి పేద ప్రజలు ఏలాగా బాగున్నారో చూడొచ్చు. అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర ఉన్న స్కూల్స్ అన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తో, ఫౌండేషన్ ఫండ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం. కనీసం వంట చేసుకోవడానికి గదులు లేవు, బాత్రూములు లేవు, ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ప్రహరీ గోడలు లేవు, ఏమీ లేవు. రోడ్లు సరే మీరందరూ చూసారు ఎన్ని గుంటలు ఉన్నాయో. అవన్నీ వదిలేసి ఈ రోజు 2.5 సంవత్సరంలో ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 చేసి లెక్కలతో సహా మీ ముందర పెడుతుంటే
దానికి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనమందరం, మీరందరూ తెలుగు కూటమి నేతలందరూ కూడా, ప్రతి ఒక్కరికి ఎంతో మంది యువత ఉన్నారు. రాబోయే రోజుల్లో మన కొడవలూరు మండలంలో కోవూరు కాన్స్టిట్యున్సీలోనే కిసాన్ సెజ్ లో ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్న యువత అంతా చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 సంవత్సరాల నుంచి మూలపడిపోయిన కిసాన్ సెజ్ ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడం జరిగింది. జిల్లాలో బీపీసీఎల్ వచ్చింది. అలాగే వైజాగ్ లో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరి కళ్ళకి కనపడలేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి కూటమి నాయకుడు ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేస్తామో, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో కూటమి నేతలు ఏం చేశారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఏ రకంగా అభివృద్ధి చేశారో తెలుపుకుంటూ వాళ్ళ సమస్యలు తీసుకొని నా దగ్గరికి తీసుకురావాలని ప్రతి నాయకుడికి నేను తెలియజేసుకుంటాను. ఆ సమస్యలన్నీ మనం ఒకటొకటి తీర్చుకుంటూ వెళ్తామని కూడా రాష్ట్రం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండింది. ఈ రోజు సరిదిద్దుకుంటూ 2 సంవత్సరాల్లోనే మనం ఇన్ని చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల్లో మరింత ఎక్కువగా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు మన పడుగుపాడు గ్రామానికి వస్తే పంచాయతీరాజ్ శాఖలో ఈ 2 సంవత్సరాల్లో 1,40,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. 52 లక్షలతో 7 సీసీ రోడ్లు వేసాం. ఈ రోజు 23 లక్షలతో నిర్మించుకుంటున్న విలేజ్ హెల్త్ సెంటర్ మనం ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 20 లక్షలతో నిర్మిస్తున్న మరో విలేజ్ సెంటర్ కూడా త్వరలో పూర్తి కాబోతుంది. మరో 42 లక్షలతో పడుగుపాడు 3వ సచివాలయం పరిధిలో కొత్త హెల్త్ సెంటర్ కూడా మంజూరైంది. ఈ రోజు 3,50,000తో సామాజిక వికాస భవనం కూడా పడుగుపాడు కేఆర్ఆర్ నగర్ లో షాదీ మంజిల్ కూడా ప్రతిపాదనలు పంపించున్నాం. ఈ లెక్కను చూస్తే పంచాయతీ రాజ్ లో 1,40,00,000 ఖర్చు పెట్టాం. అంటే ఇరిగేషన్ శాఖ తీసుకుంటే పడుగుపాడులో 17,34,000తో పడుగుపాడు కాలువ, లూయిస్ 7,80,000తో పంట కాలువల మరమ్మతులు, 9,95,000తో పడుగుపాడు నల్లచేను కాలువ పూడికి తీత, 15,50,000తో లేగుంటపాడు ఛానల్ పై స్లాబ్ కల్వర్ట్ నిర్మాణం, 18,50,000తో నల్లచేను కాలువ, 19,90,000తో సదరన్ ఛానల్ కాలువకి రక్షణ గోడలు, 4,40,000తో సదరన్ ఛానల్ సైడ్ స్లూయిస్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇరిగేషన్ శాఖలో ఒక్క పడుగుపాడులో ఈ 2 సంవత్సరాల్లో 93 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో 51,55,000 ఇక్కడ పెట్టడం జరిగింది. పడుగుపాడులో 25,55,000తో ఎన్టీఆర్ కాలనీ, వినుకోట వారి వీధి, స్ట్రాబెరీ కాలనీ, పెద్ద పడుగుపాడు హరిజనవాడ 5 100 kV ట్రాన్స్ఫార్మర్లు పెట్టించాం. 6 లక్షలతో కొత్త కేబుల్స్ వేయించాం. 8 లక్షలతో పడుగుపాడు పంచాయతీ కార్యాలయం, బండారు మన్యం చిన్న పడుగుపాడు వద్ద సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ ఫైబర్ లైన్స్ గా మార్పు చేయడం జరిగింది. 9,50,000తో చంద్రమౌళి నగర్ పడుగుపాడులో విద్యుత్ స్తంభాలు, చిన్న పడుగుపాడు గునిషా దర్గా దగ్గర 2,50,000తో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నుడా నుంచి స్ట్రాబెరీ కాలనీ నుంచి ఎలక్ట్రిక్ డివిజన్ ఆఫీస్ వరకు 35 లక్షలతో సీసీ డ్రైన్లు మంజూరు అవడం జరిగింది. పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖలో 47,25,000 పెట్టడం జరిగింది. 33,75,000తో చంద్రమౌళి నగర్ రైల్వే ట్రాక్ హౌసింగ్ లేఅవుట్, స్ట్రాబెరీ కాలనీలో సైడ్ డ్రైన్స్, 5,70,000తో సాల్చింతల పడుగుపాడు రైల్వే ట్రాక్ హౌసింగ్ లేఅవుట్, ఇనమడుగు సెంటర్ పడుగుపాడు తాగునీటి పనులు, 6 లక్షలతో సచివాలయం వద్ద శానిటరీ కాంప్లెక్స్, 1,80,000తో అంగన్వాడీ సెంటర్ల వద్ద టాయిలెట్స్, తాగునీరు సదుపాయం కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా చంద్రమౌళి నగర్ లో ఇప్పుడే అంగన్వాడీ స్కూల్ చూపించారు. పిల్లలు వర్షం వస్తే బయట కూర్చుంటున్నారని చెప్పారు. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాం. అలాగే మొన్ననే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షలతో పడుగుపాడులో జడ్పీహెచ్ హెల్త్ హై స్కూల్ పునర్నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. అతి త్వరలో దాన్ని స్టార్ట్ చేస్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాం. ఆల్రెడీ ఫండ్స్ కూడా వచ్చేసాయి, అకౌంట్ ఉన్నాయి, పనులు మొదలు పెడతాం.
ఇక్కడ CMRF ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం 36 పేద కుటుంబాలకు కడుగుపాడులో 35,60,700 CMRF చెక్కులు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదొక్కటి చూస్తే చాలు మీకు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజల కోసం ఈ రోజు CMRF ని ప్రవేశపెట్టి ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇందాక చెప్పుకున్నాం మనం సుమారు 2 సంవత్సరాల 10.5 కోట్లు ఇవ్వడం జరిగింది పేద ప్రజల కోసం. అలాగే మొత్తం 4,28,29,000 అభివృద్ధి పనులలోనే మనం కడుగుపాడులో పెట్టుకున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ CC డ్రైన్లు అడిగారు, రోడ్లు అడిగారు. ఇక్కడ ఒక ట్యాంకు పాడుపడిపోయింది. ఆ ట్యాంకు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. సో ఆ ట్యాంక్ కూడా ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి దానికి తగు నిర్ణయం తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, పడుగుపాడులో ఉన్న ఈ చంద్రమౌళి నగర్ లో ఏమి సమస్యలున్నా ఇక్కడ మీకందరికీ అందుబాటులో ఉన్న మీ గిరిజన బిడ్డలే ఉన్నారు. వాళ్ళకి మీ సమస్యలు తెలియజేయండి. ఏం సమస్యలున్నా మీరు నేరుగా సమస్యలు చెప్పుకొని నేరుగా ఆఫీస్ కి రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఏం సమస్యలున్నా వాళ్ళ ద్వారా తీసుకురాండి అని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ రోజు ఇవన్నీ ఒకెత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఈ రోజే పార్లమెంట్ జరిగే సమయంలో మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని NH-67 పై 14 కోట్లతో రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆమోదం తెలిపింది. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తికి NHAI చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి లేఖ పంపించడం జరిగింది. దాదాపు 2 కిలోమీటర్ల వరకు లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్స్, CC డ్రైన్, విద్యుత్ లైన్లు తరలింపు పనులకు ఆమోదం తెలుపుతూ ఎంపీ గారికి ఈ రోజు అధికారిక లేఖ పంపించాడు. ఆ పని విలువ 14.5 కోట్లు సుమారుగా ఈ రోజు మన బుచ్చిరెడ్డిపాలెం పట్టణం. దీనికి మనంద కోవూరు ప్రజల తరఫున ఎంపీ గారికి అలాగే ఈ NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ గారికి, మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం.